హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ గుడ్. మీరు చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని రవితేజ గారి మూవీలో చూసి తర్వాత. కానీ తర్వాత మీరు అంటే సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా అంటే ఎలా అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఈ క్యారెక్టర్ తనైతేనే కరెక్ట్ అనేలాగా అయిపోయింది. ఆ క్యారెక్టర్ని ఊహించుకోలేము అన్నట్టుగా కొన్ని అంటే ఎలా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? నాతో వచ్చే స్క్రిప్ట్ నుంచేనే సెలెక్ట్ చేస్తాను. ఏమైనా నేను తెలుగు మూవీస్ చేయను అని ఏం కాదు, బట్ మంచి స్క్రిప్ట్స్ రావాలి కదా. సో ఒక టైం తర్వాత ఒక యాక్టర్కి ఇన్స్పిరేషన్ రావాలి. ఒక స్క్రిప్ట్ వింటే లేకపోతే ఎవరితో మాట్లాడితే ఒక ఇన్స్పిరేషన్ రావాలి. వీళ్ళతో పని చేస్తే బాగుంటుంది అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ వస్తే అది చిన్న రోల్ కానీ పెద్ద రోల్ కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ రోల్ కానీ ఏమైనా మనం చేస్తాము. సో అది అది కరెక్ట్గా రావాలి, వస్తే మనం చేస్తాము. దట్స్ ఇట్. ట్రైలర్ చూస్తే మాత్రం చాలా అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఊహించుకోలేము విజయ్ గారివి. సో ఇక్కడ అంత సీరియస్గా ఉంది, బట్ బ్యాక్ అంటే బిహైండ్ ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? Wow, funny incidents. Fun for me. Fun for నాకు fun element only was complicated to communicate with a silent director. Nithilan garu. ఎందుకు సార్ మిమ్మల్ని అందరూ రోస్ట్ చేస్తున్నారు? అంటే ట్రైలర్ చూసి ఇంత సీరియస్ డైరెక్టర్ ఇంకెంత సీరియస్ ఉంటారో అనుకో, బట్ సెట్ లో ఇక్కడ మాత్రం మిమ్మల్ని రోస్ట్ చేసేసి. ఐ థింక్ నాకు మాక్సిమం ఫన్ దొరికినది నా సీన్స్ మ్యాక్సిమం అనురాగ్ కశ్యప్ గారితో చాలా సీన్స్ చేశాను. ఈ కొత్త డైరెక్టర్ ఆ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి ఎలా సీన్ చెప్తారు, అతన్ని కన్విన్స్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఇంగ్లీష్లో చెప్పాలా, హిందీలో చెప్పాలా, అండ్ ఆల్సో భయం ఉంటుంది కదా. ఇంత పెద్ద డైరెక్టర్కి మనం ఒక సీన్ చెప్పి కన్విన్స్ చేసి ఒక రీటేక్ అడగడానికే ఒక ధైర్యం ఉండాలి కదా. సో అది నేను చూసి నేను ఒక చోట్ల కూర్చి నేను చూసి ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. అది నాకు చాలా కామెడీగా అనిపించింది. ఎక్కువ సీరియస్ సీన్, కానీ నితిలన్ ఒక క్యారెక్టర్ ఆగి ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అది చూసి నాకు చాలా కామెడీగా అనిపించింది. ఓకే సార్, ఆల్వేస్ seriously when he's serious, seriously he's funny. అయ్యో, when he's serious, seriously funny. He's seriously funny. You fully understood me. అర్థమైంది. సో నాకు మాత్రం నాకు అర్థం కాలేదు నన్ను గురించి. వదిలేండి. అతను ఒక ట్రిప్ లో వెళ్తున్నారు, ఒక సెపరేట్ ఛానల్లో వెళ్తున్నారు. డీప్ గా ఆలోచించే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అంటే డీప్ గా ఆలోచించొద్దు అంటారు అని చెప్తాం.